మీరు చూస్తున్నారు టెకిపీడియా తెలుగు. ఈరోజు మనం ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్లో బ్లోట్వేర్ లేదా సిస్టమ్ యాప్స్ కొన్ని ఉంటాయి కదా. అంటే వివోకి vivo.com, ఎంఐకి ఎంఐ స్టోర్, ఎంఐ కమ్యూనిటీ, షేర్ మీ అలా యాప్స్ ఉంటాయి కదా. వాటిని మనము మామూలుగా అన్ఇన్స్టాల్ చేయలేము. ఇప్పుడు దాన్ని ఎలా అన్ఇన్స్టాల్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. దీన్ని మీరు ఫోన్లో అయితే చేయలేరు. దీనికోసం మీరు ఒక పీసీ కానీ ల్యాప్టాప్ కానీ కావాలి. ఇది ఎక్కువ టైం కూడా కన్జంప్షన్ చేయదు. ఒక 10-15 మినిట్స్ సరిపోద్ది. మీ ఫ్రెండ్దో ఎవరిదైనా తీసుకుంటే కూడా ఒక 5 మినిట్స్లో పని అయిపోద్ది. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ప్లాట్ఫామ్ టూల్స్కి ఒక డౌన్లోడ్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ముందుగా ఈ జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. మీరు ఈ ఫోల్డర్ని ఇప్పుడు పవర్ షెల్ ఓపెన్ చేయాలంటే Shift+ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ పవర్ షెల్ హియర్ అని కొట్టండి. మీకు అక్కడ ఓపెన్ పవర్ షెల్ హియర్ ఆప్షన్ చూపించకపోతే హియర్ ఇస్ అ టిప్ ఫర్ యూ. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఫైల్ మేనేజర్లో వెళ్ళి ఓపెన్ విండో పవర్ షెల్ అని కొడితే ఇక్కడ మీకు ఆ ఫోల్డర్ డెస్టినేషన్లో పవర్ షెల్ ఓపెన్ అవుతుంది. లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు మనం పవర్ షెల్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫోన్ని ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ USB డేటా కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి USB డీబగ్గింగ్ ఆన్ చేయాలి. అబౌట్ ఫోన్కు వెళ్ళి బిల్ట్ నెంబర్ కానీ లేకపోతే అబౌట్ కెనల్ నెంబర్ అని ఏదో నెంబర్ ఉంటుంది. దాన్ని 7 times ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ వస్తుంది. మళ్ళీ డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు USB డీబగ్గింగ్ ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ USB డీబగ్గింగ్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పవర్ షెల్లో మీరు ./adb devices అని టైప్ చేయాలి. అక్కడ మీ డివైజ్ని చూపించాలి. అక్కడ చూపించకపోతే మీరు USB డీబగ్గింగ్ ఆన్ చేసుకోలేదని మాట, లేకపోతే మీ డేటా కేబుల్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు. నెక్స్ట్ ./adb షెల్ అని కొట్టండి. మీ డివైస్ చూపించిన తర్వాతే అప్పుడు మీకు ఇలా $సింబల్తో ఒక కమాండ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్యాకేజ్ నేమ్స్ అని ఒక యాప్ ఉంటుంది. యాక్చువల్లీ అది ప్యాకేజ్ నేమ్స్ వర్షన్ 2.0 యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ ఎందుకంటే దీంతో మనకి ఏం సంబంధం లేదు. ఇది జస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ యాప్ అడ్రస్లో చూడండి, యాప్ కిందనే .com అని ఉంది కదా, అది యాప్ అడ్రస్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ అడ్రస్లతోనే పని. మీరు ఏ యాప్ అన్ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యాప్ అడ్రస్లన్నీ ఒక నోట్ ప్యాడ్లో కానీ లేకపోతే ఏదో ఒక చోట రాసి పెట్టుకోండి. అది ఉంటేనే మనం ఆ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయగలం. అందుకే యాప్. దానికి మించి ఈ యాప్తో మనకి వేరే పనే లేదు. నేను ఆల్రెడీ 2-3 యాప్స్ అన్ఇన్స్టాల్ చేశాను. మీకోసం మళ్ళీ ఇప్పుడు vivo.com యాప్ ఉంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి com.vivo ఉంది. ఇది కంప్యూటర్ కాబట్టి దీనికి కోడ్ లాంగ్వేజ్లోనే చెప్పాలి మనము. అన్ఇన్స్టాల్ vivo.com యాప్ అంటే ఇది ఒప్పుకోదు. కాబట్టి దీనికి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఓకే, చూస్తున్నారు కదా, PM uninstall -k -user 0 తర్వాత స్పేస్ ఇచ్చి మీరు అన్ఇన్స్టాల్ చేయాల్సిన యాప్ అడ్రస్ దీంట్లో రాయాలి. ఇప్పుడు నేను vivo.comని తీయాలనుకుంటున్నా కాబట్టి com.vivo.website అని ఉంది దీని యాప్ నేమ్, యాప్ అడ్రస్. ఓకే, చూసారా, సక్సెస్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఫోన్లో చూసినట్టయితే నార్మల్గా vivo.com యాప్ ఇక్కడ ఉండాలి. చూడండి, లేదు. కావాలంటే సెర్చ్ చేసి చూపిస్తాను. ఓకే, vivo.com చూడండి, చూపించిందా ఏమన్నా? యాప్ అన్ఇన్స్టాల్ అయిపోయింది. దీనికి కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయి. మీరు సిస్టమ్తో వచ్చిన వీడియో ప్లేయర్ని, ఆడియో ప్లేయర్ని పీకేసి వేరే మ్యూజిక్ ప్లేయర్ వేసుకుంటామంటే ఇది ఒప్పుకోదు. వేరేది వేసుకోవచ్చు, కాకపోతే ఉన్నదాన్ని ఇది పీకలేదు. అంటే కొన్ని యాప్స్, సిస్టమ్ యాప్స్ అంటే ఆండ్రాయిడ్ వాడిస్తాడే అలాంటివి అన్నమాట. వాటిని మాత్రం తీయలేము. గూగుల్ ప్లే బుక్స్, ప్లే మ్యూజిక్ అవి తీసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. PM uninstall /k -user 0 ఇప్పుడు com.android.video player కొడుతున్నాను. అంటే ఇది వీడియో ప్లేయర్కి నా ఫోన్లో ఉన్న అడ్రస్ అన్నమాట.
చూడండి ఫెయిల్యూర్. ఇదన్నమాట ఫ్రెండ్స్. మీరు సిస్టమ్‌తో ఇచ్చిన మీడియా ప్లేయర్స్‌ని అన్‌ఇన్‌స్టాల్ అయితే చేయలేరు. మిగతావన్నీ చేసుకోవచ్చు. అంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.